ఎందుకంటావేంటి? అల్వకి భార్య భర్తలకి చాలా అవినాభావ సంబంధం ఉందని చరిత్రకారులు చెప్పారు. తెలుసా నీకు? నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించే. మీరు ఏ ఇంటెన్షన్ తో తీసుకొచ్చారో నాకు అర్థమైంది. ఉండండి, డోర్ క్లోజ్ చేస్తాను. ఏ అక్షిత, నేను నీకేం చెప్పకుండానే నీకు అన్ని అర్థమైపోతున్నాయి. అందుకు తప్ప నీకు ఇంకేం పని ఉంది? తినడమో లేదా పెళ్ళాన్ని ఎలా లొంగ తీసుకోవాలని ఆలోచన తప్ప నీకు వేరే ధ్యాసే లేదా? అక్షిత, ఏంటలా అంటున్నావు? మరింకెలా మాట్లాడమంటున్నావు? ఏముందని నిన్ను ఇష్టపడమంటున్నావు? ఏం చూసి నీకు దగ్గర అవ్వమంటున్నావు? చెప్పు చంటి. అదేంటి, మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం. అవును, అదే తప్పు చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అక్షిత. అవును చంటి, నేను ఇలా మాట్లాడుతుంటే నీకు కోపం రావచ్చు, కానీ నువ్వు చేసిన దానికి నాకెంత బాధగా ఉంటుందో అర్థమవుతుందా నీకు? నేనేం చేశాను? ఎప్పుడు దగ్గర అవుదామన్నా నువ్వు ఇలాగే ఇరిటేట్ అయిపోతుంటావు, నన్ను దూరం పెడుతూనే ఉంటావు. తప్పు నువ్వు చేసి నన్ను అంటావేంటి? పెళ్లి చేసుకుంటే భార్యని ఇలాగే లొంగ తీసుకోవడం మగాడి లక్షణమా? ఇక అది తప్ప లైఫ్ లో లక్ష్యాలు, గోల్స్ ఏమీ ఉండవా? నీకంటూ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నీకంటూ ఒక లక్ష్యం ఉందా? గోల్ ఉందా? మీ అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తి తప్ప. మీ అన్నయ్యని చూడు, తను ఆల్బమ్ చేశాడు, మ్యూజిక్ వరల్డ్ లో ఎదుగుతున్నాడు, తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నువ్వేంటి అంటే తెల్లారు లెగిస్తే ఏం తినాలా అని ఆలోచించడం, ఎలా పెళ్ళాన్ని లొంగ తీసుకుందామా అని ఆలోచించడం. ఇది తప్ప నువ్వేం చేస్తున్నావు? ఏ భార్య అయినా సరే తన భర్తకంటూ ఒక పేరుండాలి, ఒక గుర్తింపు ఉండాలి, సంఘంలో ఒక హోదా ఉండాలని కోరుకుంటుంది. నీకే ఉంది భార్యగా శరీరం తప్ప. లైఫ్ లో ఎలాంటి గోల్ లేకుండా ఏదో బ్రతికేస్తున్నామన్నట్టుగా బ్రతికేస్తే నీదేం తప్పులేదు, కానీ నిన్నిలా అడ్డుపడితే నాదే తప్పు. అంతే కదా? ఛీ! అమ్మా, ఈ డోస్తో వీడింకెప్పుడప్పుడే నా దగ్గరికి రాడు. ఆ పల్లవి ఎప్పుడు చస్తుందా అని నేను చూస్తుంటే వీడి గోలొకటి. ఆ పల్లవి చావాలి, కాలేజీని నా సొంతం చేసుకోవాలి. ఎవరో చూడాలి అని నాట్యమాడ. నన్ను గుడి వరకు నడిపిస్తావు కదా, ఇప్పుడుంటుంది నీకు. ఆయాసం వచ్చేస్తుంది, కాస్త దిగుతావా? అయ్యో, మధ్యలో దించితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందండి. ఏం పంతులు గారు? అవునమ్మా, వద్దులే. అమ్మో, ఉండిపోయేలాగా తోడుగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా ఒక్కటైన ముడిలా విడి విడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని నడకలలాగా ఎవరూ రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోగా సువి సువి సువరా సుదండురాయ ఉండిపోవా ఉండిపోయేలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ సంతాన ప్రాప్తిరస్తు